వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో మొదలైన రణహోమం ఇప్పుడు ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ అమెరికాకే పరిమితమైన ఈ పోరు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి నాటోను నేరుగా ఢీకొంటోంది. గత 48 గంటల్లో ఇరాన్, దాని మిత్ర దేశాల మిలీషియా గ్రూప్స్, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ వంటి నాటో సభ్య దేశాల సైనిక స్థావరాలపై దాడులు చేయటం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాక్ నుంచి టర్కీ వరకు ఇరాన్ క్షిపణులు గర్జిస్తుంటే గల్ఫ్ దేశాలైన సౌదీ, యుఏఈలోని అమెరికా మిలిటరీ బేసెస్ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఈ దాడుల వెనుక ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? నాటో దేశాలు రంగంలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా? ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్య రణరంగం ఇప్పుడు నియంత్రణ తప్పుతోంది. ఇరాన్ తన ప్రతీకార జ్వాలలను కేవలం ఇజ్రాయెల్కే పరిమితం చేయకుండా గల్ఫ్ దేశాలన్నింటికి విస్తరిస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, బహ్రాన్, ఖతార్, యుఏఈ, ఒమన్ ఇలా ప్రతి దేశంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ తన పంజా విసురుతోంది. ఇక్కడున్న అమెరికా మిలిటరీ బేసులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అయితే గత 48 గంటల్లో జరిగిన పరిణామాలు ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు నేరుగా నాటో సభ్య దేశాలతో పెట్టుకుంది. అత్యంత దారుణమైన సంఘటన ఇరాక్ లోని ఎర్బిల్ సమీపంలో జరిగింది. ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కుర్దిష్ దళాలకు శిక్షణ ఇస్తున్న ఫ్రెంచ్ సైనిక స్థావరంపై ఇరాన్ మద్దతు గల మిలీషియాలు డ్రోన్లతో విరుచుకు పడుతున్నాయి. ఈ భీకర దాడిలో ఫ్రెంచ్ ఆర్మీ అధికారి ఆర్నో ఫ్రెయిన్ అక్కడికక్కడే మరణించగా మరో 6 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నిప్పులు చెరుగుతున్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న తమ సైనికులను చంపిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన యుద్ధ ప్రకటన చేశారు. అంతటితో ఆగని ఇరాన్ ఎర్బిల్లోని ఇటాలియన్ దళాలు ఉన్న మరో స్థావరాన్ని కూడా క్షిపణులతో టార్గెట్ చేసింది. భారీ పేలుళ్లు సంభవించినప్పటికీ అదృష్టవశాత్తు ఇటలీ సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇరాన్ వేసిన 3వ అడుగు నాటోని ఉలిక్కిపడేలా చేసింది. టర్కీలోని అత్యంత వ్యూహాత్మకమైన ఎన్సర్లిక్ వైమానిక స్థావరంపైకి ఇరాన్ మిసైల్స్ ను ప్రయోగించింది. అమెరికా, నాటో దళాలకు నిలయమైన ఈ బేస్ పై జరిగిన దాడిని నాటో ఎయిర్ డిఫెన్స్ గాల్లోనే అడ్డుకోవటంతో ఒక భారీ విధ్వంసం తప్పింది. అయినప్పటికీ నాటో దేశాల భూభాగంపై ఇరాన్ దాడి చేయడం అంటే అది మొత్తం కూటమిపై దాడి చేసినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ ఇరాక్ లో అమెరికాకు చెందిన బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోవటం మరో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 4 అమెరికా సైనికులు మరణించగా మరో 2 ఆచూకీ తెలియటం లేదు. తామే ఈ విమానాన్ని కూల్చామని ఇరాన్ మద్దతు గ్రూపులు జబ్బలు చరుస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇది సాంకేతిక లోపం వల్లే జరిగిందని చెప్తోంది. ఏది ఏమైనా నాటో దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, టర్కీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఈ ప్రాంతీయ యుద్ధం క్షణాల్లో మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాలన్నీ ఏకమై ఇరాన్ పై విరుచుకుపడితే భూగోళంపై మారణ హోమం తప్పదు.